పరమ పవిత్రమైన హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రం మన తిరుమల తిరుపతి దేవస్థానాలు. అటువంటి దేవస్థానాలు హిందూ ధర్మానికి, హిందూ సమాజానికి, యావత్ భారతానికి దిశానిర్దేశం చేసే గొప్ప వ్యవస్థ అది. ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రతిరోజు లక్షల మంది స్వామి యొక్క దివ్య దర్శన భాగ్యం కోసం వస్తూ ఉంటారు. స్వామి యొక్క ఆశీర్వాదము, తమ సంకల్పాల సిద్ధి కోసము దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షణ చేసి తన్మయత్వానికి, ఆనందానికి లోనవుతూ ఉంటారు. అలాగే తిరుమల వెళ్ళిన గుర్తుగా స్వామివారి యొక్క దివ్య ప్రసాదాన్ని తీసుకుని వారి వారి ప్రాంతానికి వెళ్ళి వారికి ఆ ప్రసాదాన్ని అందించగా అక్కడ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఆ ప్రసాదం చూడగానే పాదరక్షలు విడిచి చేతితో అందుకుని రెండు కళ్ళకి అద్దుకుని ఆ స్వీకరించి ఆనందాన్ని పొందుతారు. స్వామివారి యొక్క దర్శన భాగ్యం ఎంత విశేషంగా ఉంటుందో తిరుమల ప్రసాదము అంత విశేషాన్ని సంతరించుకున్నది. మా పెద్దలు అనగా మా పూర్వీకులు చెప్పిన విషయం ప్రకారం అంతకుముందు సంవత్సరాల్లో మొట్టమొదటిగా వడ ప్రసాదాన్ని ఇచ్చేవారుగా, తర్వాత తీపి బూందీని ప్రసాదంగా ఇచ్చేవారుగా, 1940వ సంవత్సరం నుంచి ఈ లడ్డూ ప్రసాదాన్ని ఇచ్చేట్లుగా మనకు తెలియవస్తుంది. స్వామివారి గర్భాలయానికి వెళ్ళే ముందు సుగంధ ద్రవ్య పరిమళాల వాసనలు ఎలా గుబాలిస్తాయో ఆ ప్రసాదాన్ని చేత్తో తీసుకునే లోగానే చక్కగా ఆవుని యొక్క వాసన, పచ్చకర్పూరం యొక్క వాసన, ఆ లడ్డూలో మరియు జీడిపప్పు, బాదమప్పు లాంటి పదార్థాలు సమ్మేళనతో కూడిన అద్భుత ప్రసాదం. కానీ మనకి 2024 సెప్టెంబర్లో ఒక దిగ్భ్రాంతకరమైన వార్తను మనం విన్నాం. శ్రీవారి యొక్క ప్రసాదంలో కల్తీ జరిగింది అని చెప్పేసి అప్పుడు ఇద్దరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు వారు ఒక సిట్ని ఏర్పాటు చేశారు. సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో సిబిఐ అధికారులు ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఇద్దరు అధికారులు మరియు ఇండియన్ స్టాండర్డ్ ఫుడ్ కార్పొరేషన్ సంబంధించిన ఇండియన్ స్టాండర్డ్ కమిటీ నుంచి ఒకరిని, ఈ 5గురితో ఒక నివేదికను ఇమ్మని చెప్పగా గత 15-16 నెలల నుంచి కూడా ఒక నివేదికని తయారు చేసి అందించారు. కానీ ఆ నివేదికలో జంతు కొవ్వు కలవలేదు అన్నట్టుగా ప్రాథమిక నివేదిక అందింది. వెంటనే రసవత్తరమైన రాజకీయ చర్చలు ప్రారంభమైనాయి మన రాష్ట్రాల్లో. దీనికి నేను ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను అంతకుముందు ప్రభుత్వం వారికి. అసలు ఒక పదార్థంలో ఏదైనా పదార్థాన్ని కల్తీ చేస్తే ఇది కల్తీ జరిగిందని మనం చెప్పుకుంటాం. అసలు అది ఆవు నెయ్యే కాదు, దాంట్లో కల్తీ ఏంటండి, అది పూర్తిగా వేరే రసాయనిక చర్యతో చేసిన ఒక ముద్ద అనేసి ఖచ్చితంగా మేము కూడా నమ్ముతున్నాం, దాన్ని భావిస్తున్నాం. ఈ ప్రాథమిక నివేదన అలా ఇస్తే దాన్ని గౌరవిస్తాం, కానీ అది సంపూర్ణమైన నివేదిక కాదని మేము నొక్కి వక్కానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఒక ఏకసభ్య అధికారిని ప్రవేశపెడతాం, ఒక కమిటీని వేస్తా ఉన్నారు. దాన్ని మేము మఠపీఠ ఆశ్రమాధిపతుల తరపున దాన్ని స్వాగతిస్తున్నాం. హిందూ సంఘాల తరపున, హిందూ సమాజం తరపున కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుచేతంటే గత ప్రభుత్వం పరిపాలనలో మద్యం ఆంధ్ర రాష్ట్రం ఏరులై పారింది. ప్రతిరోజు చిన్న చిన్న కుటుంబాల్లో గొడవలు లేని రోజు లేదు, కుండల పగలు లేని రోజు లేదు. అటువంటి మద్యం రకరకాల పేర్లతో, చిత్రవిచిత్రమైన పేర్లతోనే తీసుకొచ్చారు. మరి వీరేమన్నా చైనా వెళ్ళి ఏమన్నా రసాయనిక ముద్దలు తయారు చేసి మనం విక్రయించారనేది మరి మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. వారు అంత సామర్థ్యం ఉన్నవారే అని మేము భావిస్తున్నాం. కావున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏకసభ్య కమిటీ వేయవలసిన అవసరం ఉందండి. మేము కూడా మా స్వామీజీల వ్యవస్థ తరపున, హిందూ సంఘాల సమాజ వ్యవస్థ తరపున ఆ కేసులో ఇన్ఫిట్గా మేము కూడా మారాలనుకుంటున్నాం. మేము కూడా సుప్రీంకోర్టు లాయర్ని, హైకోర్టు లాయర్ని సంప్రదిస్తాం, ఒక సరైన నిర్ణయాన్ని తీసుకుంటాం, ఆంధ్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తాం. ఆ కేసులో ఎక్కడ వీగిపోకుండా మేము కూడా దాంట్లో జ్వరపడి సమాజానికి ఒక భరోసాని, ఒక భద్రతాభావాన్ని, ఒక నికాసైన నిజాయితీన తీర్పుని అందేట్లుగా మేము కూడా మారుతామని చెప్పేసి మన మీడియా మిత్రుల ద్వారా మేము తెలియపరుస్తున్నాం. ఇదే కాదండి,
గత ప్రభుత్వంలో జరిగిన అనేక ఘోరాల విషయాలు, రామతీర్థంలో రాముల వారి విగ్రహ శిరచ్ఛేదం చేసిన విషయం కానివ్వండి, అంతర్వేదిలో రథాలను దగ్ధం చేసిన విషయంలో కానివ్వండి, నెల్లూరులో ప్రసన్న వెంకటేశ్వర స్వామికి రథాన్ని దగ్ధం చేసిన విషయంలో కానివ్వండి, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మురుగుటమ్మ దుర్గమ్మ రథానికి ఉన్న వాహనాలు, వెండి వాహనాలు చోరీ విషయంలో కానివ్వండి, సుమారుగా వందల సంఖ్యలో హిందూ దేవాలయాల మీద, హిందూ రథాల మీద, హిందూ దేవతల విగ్రహాల మీద దారుణంగా విచ్ఛిన్నకర పరిస్థితులు చేస్తే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేకపోయింది, కేసు పెట్టలేకపోయింది ఆ గత ప్రభుత్వం వారు. ఏమనంటే మతి జీవితం లేని వారండి అంటూ పోలీసు వారితో మాట్లాడించడానికి ప్రయత్నం చేశారు, కానీ ఎట్టి పరిస్థితులు కూడా నేరాల్ని అరికట్టలేకపోయారు, నేరస్తుల్ని అరెస్ట్ చేయలేకపోయారు. అందుచేత ఖచ్చితంగా ఈ యొక్క తిరుపతి లడ్డు ప్రసాదం విషయం మీద మీ హిందూ సమాజం దిగ్భ్రాంతిలోనైంది, బాధపడుతుంది. ఏకసభ్య కమిటీని ఆహ్వానిస్తున్నాం. మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము కూడా వినతిపత్రం ఇవ్వబోతున్నాం. మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకొక వినతిపత్రాన్ని మేము అందరూ కలిసి హిందూ సంఘాల వారు మరియు మఠబీడ ఆశ్రమాధిపతులకు వినతిపత్రాన్ని ఇవ్వబోతున్నాం. ఏకసభ్య కమిటీకి పూర్తి మద్దతు మేము ఇస్తున్నాం. దీంట్లో నిజాలు నిగ్గు తేల్చవలసిందే, అన్యాయాన్ని అరికట్టవలసిందే, తిరుపతి భక్తుల మనోభావాల్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద అని చెప్పేసి మేము భావిస్తున్నాం. శుభం భూయాత్. అది వారు ఇచ్చిన సిట్ ఇచ్చిన నివేదిక తప్పు అంటున్నారా మీరు అంటున్నారు. మేము తప్పు అంటాం కాదండి, వారు దాంట్లో కొవ్వు పదార్థం కలిసిందా లేదా అన్న విషయం మీద పరిశోధన చేశారు. అసలు అక్కడ ఉన్నది ఆవు నెయ్యే కాదని చెప్పేసి మా వాదనండి. అది రసాయనికతో కూడిన ఒక వ్యవస్థను వారు క్రియేట్ చేశారండి. అసలు ఆ నెయ్యే ఆవు నెయ్యే కాదండి, కల్తీ ఏంటండి? అసలు ఏదైనా పదార్థంలో ఇంకో పదార్థం కలిపితే కల్తీ అంటాము. అసలు అది ఆవు నెయ్యే కాకపోతే ఇంకో కొవ్వు కలిసిందా, పంది కొవ్వు కలిసిందా, చేప నూనె కలిసిందా అనే విషయమే వారు చెప్పారు. కానీ అసలు అది ఏ పదార్థం, ఎక్కడి నుంచి సప్లై చేయబడింది, దాంట్లో ఉన్న రసాయనాలు ఏమి, అది ఎటువంటి హాని చేస్తుంది మనం చూద్దామండి. బ్రిటిష్ వారు అప్పుడు మన స్వాతంత్ర ఉద్యమం చేస్తున్న ఖైదీల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినట్టుగా చరిత్ర విన్నాం. అప్పుడు ఒక లోహ పదార్థాన్ని తయారు చేసి చిప్పలుగా తయారు చేసి చెప్పకూడని పేరుతో దాంట్లో అన్నం ముద్ద పడేసి నీళ్లు వేసి ఖైదీలకు ఇచ్చేవారంట. అది విషపూర్తిగా మారి తొందరగా చచ్చిపోతారని. మరి హిందూ సమాజం మీద, హిందూ ధర్మం మీద, మా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఇది దాడిగా మేము భావిస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన దాడిగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇంకా లోతుగా సూక్ష్మంగా అధ్యయనం చేసి సరిగ్గా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు వారి అభిప్రాయాన్ని వారు తెలియపరిచారండి. మేము దాన్ని సమర్థిస్తామో లేదని కాకుండా నిజాన్ని నిగ్గు తేల్చాలి, ఇంకా లోతుగా వెళ్ళి. ఇప్పుడు సిట్ ఇచ్చిన నివేదిక ప్రకారం దాంట్లో పలానా కొవ్వు కలవలేదు అన్నట్లే వారు తెలియపరిచారు. మేము గౌరవిస్తాం దాన్ని. కానీ మరి ఏ పదార్థం ఉంది అక్కడ, దాన్ని నిర్ధారణ చేయాలి కదండి. దానికోసమే వచ్చిందండి. దాన్ని నిర్ధారణ చేయడానికి ఏకసభ్య కమిటీ వేస్తా అంటున్నారు. కాబట్టి ఆ కమిటీలను మేము సమర్థిస్తున్నాం. అలాగే ఆ కేసులో కూడా మేము ఇన్ఫిట్ తీసుకుంటామని చెప్పి తెలియపరుస్తున్నాం. మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్తున్నాం. వ్యతిరేకత రాలేదండి. అది రాజకీయ దుమారంలో వారు వీరు మాట్లాడుకుంటున్నారు, కానీ వ్యతిరేకత వచ్చిందని చెప్పి మేము కూడా భావించట్లేదండి. వాళ్ళ ప్రాథమిక రిపోర్ట్లో ఈ పలానా కొవ్వు కలవలేదు అనే విషయం మాత్రమే వారు నిర్ధారణ పేరుస్తున్నారు ప్రాథమికంగా. కానీ అసలు అది ఏ పదార్థం, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి సప్లై అయింది, అది మానవ జీవితం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, అటువంటి పదార్థాన్ని ఎవరు కొన్నారు, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ఆ అగ్రిమెంట్ చేశారు, దాన్ని ఎవరు కలిపారు, దాన్ని ఎందుకు విక్రయించబడింది, దాని మీద మాకు కావాలి, మాకు నిర్ధారణ అనేది. దానికోసం వారు మరొక కమిషన్ వేస్తున్నాం. కాబట్టి ఇంకో కమిషన్ వేయమని మేము చెప్తున్నామండి. గతంలో ఉన్న ప్రభుత్వం వారు చేసింది అంటున్నారు. మరి తెలిసేప్పుడు ఎందుకు బయట పెట్టలేదండి? వారు బయట పెట్టాలి కదండి. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు అది జరిగిందన్నప్పుడు దాన్ని బయట పెట్టాలి. తప్పుంటే వేలెత్తి చూపించాలి. మీరు తప్పు చేస్తారని చంద్రబాబు ఎలాగో ప్రకటించారో వారు కూడా ప్రకటించి తీరాలి. అది ఎందుకు చేయలేకపోయారు అప్పుడు అండి? అంటే ఒక తప్పు నా దగ్గర కలుగుతున్నప్పుడు ఆ తప్పును సమర్థిస్తే నాది తప్పే అవుద్దండి.
స్వామీజీ అయినా సరే ఒక తప్పు ఉన్న ప్రాంతంలో ఉన్నా ఒక తప్పును సమర్థించినా తాను కూడా తప్పు కూడా అవుతాడు. అలా జరిగినట్లుగా భావన వచ్చినప్పుడు ఆ విషయాన్ని అప్పుడే చేశాను. మేము ఇప్పుడు కూడా చెప్పేది అంటే ఇది రాజకీయ దుమారంగా దీన్ని తీసుకువెళ్తున్నారు, కానీ హిందూ సమాజానికి తిరుమల వెంకన్న స్వామి భక్తులకి ఒక సరైన నిర్ణయాన్ని ఇవ్వలేకపోతున్నారు. కావున ప్రభుత్వానికి మేము మద్దతు తెలుపుతాం. ఆ ఏకసభ్య కమిటీ వేయమని చెప్పేసి మేము కోరుతున్నామండి. ఇంకా రెండో విషయం జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు భారతదేశంలో 4 ఆమ్నాయ పీఠాలను ఏర్పాటు చేశారు. ఆ యొక్క పీఠాల మీద మరి పరమ పూజ్య చిన్నజీయర్ స్వామి వారు ఆ పీఠాలు వారు ఏర్పాటు చేయలేదు, అవి ఎప్పుడో ఏర్పాటు అయినవంటూ ఒక కొత్త వివాదానికి వారు తెరలేపారు. దీన్ని పూర్తిగా ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం. అంటే మీరు చరిత్రను వక్రీకరించే ఏర్పాటు చేస్తున్నారా? అసలు మీకున్న సమయం ఎంత? మీరు చరిత్రను ఏమి తెలుసుకున్నారు? ఏమి అధ్యయనం చేశారు? పండిత పుత్ర పరమ సుంత అని చిన్నప్పుడు చదువుకున్నా. మరి మీ తాతగారు ఒక చక్కటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఇటు వైష్ణవులని శైవుల్ని ఏకత్వ భావంతో సహకరించుకుంటూ సమాజానికి మంచి చేయమని వారు నిర్దేశం చేస్తూ బయటికి వెళ్తే మీరు ఒక సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు, సంతోషం. ఒక బలాన్ని విస్తరించుకున్నారు, సంతోషం. చుట్టూ బలగాన్ని పెట్టుకున్నారు, సంతోషం. అది మీ ఇష్టం, భగవంతుడి అనుగ్రహం. కానీ ఇక్కడ ఇవాళ సాంప్రదాయాల మధ్య గొడవ సృష్టించే వ్యవస్థగా మీరు యొక్క నిర్ణయాలు ఉంటున్నాయి. కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దీని మీద 2 ఉన్న స్వామీజీలు మరియు హిందూ సంస్థలు, హిందూ సంఘాలు అందరం కలిసి కూడా పోరాటం చేస్తాము.